చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ ఈరోజు మనం ఒక స్టోరీ చెప్పుకుందామా. మనం చెప్పుకునే స్టోరీ పేరు తిండిపోతు. స్టార్ట్ చేద్దామా మరి. రామాపురం అనే ఒక ఊరిలో వెంకన్న అనే ఒక వ్యక్తి ఉండేవాడంట చిల్డ్రన్. ఆ వ్యక్తికి తినడం అంటే చాలా ఇష్టం. ఎంత పెట్టినా రోజు తింటూనే ఉండేవాడంట. వాళ్ళ అమ్మ వండిన ఆహారం మొత్తం తనే తినేవాడంట. తన తిండిని చూసి భయపడి వాళ్ళ ఊరిలో ఇంకా వాళ్ళ బంధువులు ఎవ్వరూ ఏ ఫంక్షన్కి పిలవడం మానేశారు. ఇంకా వెంకన్న రోజు బాధపడుతూ ఉండేవాడంట, నా బంధువులు ఎవరు నన్ను పిలవట్లేదు, నేను బాగా తినేస్తున్నాను అని. అయినా సరే బాధపడేవాడు, మళ్ళీ ఎక్కువ ఎక్కువ తినేసేవాడంట. ఒకరోజు వెంకన్నకి పట్టణంలో పని పడింది. ఆ పని చూసుకుని వద్దామని పట్టణం వెళ్తాడు. పట్టణం వెళ్ళిన తర్వాత తనకి ఆకలి బాగా వేస్తుందంట చిల్డ్రన్. ఆకలి వేస్తుందని అటు ఇటు వెతుకుతూ ఉంటాడు, ఎక్కడైనా హోటల్ దొరుకుతుందేమో తన భోజనం చేయొచ్చని. అలా నడుచుకుంటూ వస్తుంటే ఒక దగ్గరికి వచ్చాక హోటల్ కనిపించింది. హోటల్లోకి వెళ్ళి ఇలా అడుగుతాడు. అక్కడ యజమాని ఉంటే యజమాని దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ప్లేట్ భోజనం ఎంతండి అని అడిగితే యజమాని ఇలా అంటాడు, ప్లేట్ భోజనం అయితే 150 రూపాయలు అని చెప్తాడు. వెంకన్న సరే అంటాడు. ఇంతలో యజమాని ఇలా ఆలోచిస్తాడు, వెంకన్నని చూస్తే చాలా బక్కగా ఉన్నాడు కదా, తినని చూస్తే ఇంత బక్కగా ఉన్నాడు, నేను తినికి మా హోటల్లో ఉన్న ఆఫర్ చెప్తే తిని అంత తినలేడు, అప్పుడు నాకు ఆ ప్లేట్ డబ్బులు మిగులుతాయి, ఇంకా నాకు తిరిగి 1000 రూపాయలు కూడా ఇస్తాడు అని ఆలోచిస్తాడు. ఆలోచించి ప్లేట్ భోజనం అయితే 150 రూపాయలు, కానీ మా హోటల్లో ఒక ఆఫర్ ఉంది, బాహుబలి థాళీ అని. ఆ ప్లేట్ తినేస్తే నేను మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, మీరు ఆ ప్లేట్కి డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదు, ఒకవేళ మీరు తినకపోతే మీరే తిరిగి నాకు 1000 రూపాయలు ఇవ్వాలి, ఇంకా భోజనం డబ్బులు కూడా కట్టాల్సి వస్తుంది అని చెప్తాడు. వెంకన్నని బాగా ఆలోచిస్తాడు. వెంకన్న ఆలోచించి సరే అని చెప్తాడు. మళ్ళీ యజమాని ఇలా అంటాడు, బాగా ఆలోచించుకోండి, మీరు తినలేకపోతే నాకు 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది అని వెంకన్నకి చెప్తాడు. వెంకన్న మళ్ళీ ఆలోచించి సరే అని చెప్తాడు. ఇంతలో బాహుబలి తాళి తీసుకొచ్చి అక్కడ ఉన్న పని వాళ్ళు వెంకన్న దగ్గర పెడతారు. వెంకన్న తినడం స్టార్ట్ చేస్తాడు. బాహుబలి తాళి మొత్తం తినేస్తాడు. ఇంక యజమానులు హోటల్లో ఉన్న ఫుడ్ తీసుకొచ్చి పెడతారు, అది కూడా తినేస్తాడు. ఇంక ఇలా కాదు అని బండ చపాతీలు చేసి మంచిగా లేని కర్రీస్ ఉప్పు కారం ఎక్కువగా వేసి వెంకన్నకు పెడతారు. వెంకన్న అది కూడా తినేస్తాడు. ఇంకా హోటల్ యజమాని భయపడిపోయి వెంకన్నని బయటకు పిలిచి 1,00,000 రూపాయలు చేతిలో పెట్టి, నువ్వు ఇంకెప్పుడు మా హోటల్ దరిదాపుకు కూడా రావద్దు వెంకన్న, వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తాడు చిల్డ్రన్. అప్పుడు వెంకన్న చాలా హ్యాపీగా 1,00,000 రూపాయలు తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ ఆకలియడం మొదలు పెడుతుంది. వాళ్ళ అమ్మ వండిన ఆహారం చూసి మళ్ళీ అన్నం మొత్తం తినేస్తాడు. వాళ్ళ అమ్మ వచ్చి మళ్ళీ ఇలా అంటుంది వెంకన్నని, నువ్వు మొత్తం తినేసావు, నేను తినడానికి ఏమీ లేదు, నువ్వు రోజు ఇలా చేస్తే నేనేం తినాలి, వండుకోవడానికి ఇంట్లో రైస్ కూడా లేదు అని మళ్ళీ వెంకన్నని తిడుతుంది. వెంకన్న మళ్ళీ బాధపడతాడు. మళ్ళీ బాధపడి అలాగే ఉంటాడు. కొన్ని రోజులకి వెంకన్న వాళ్ళ విలేజ్ లో ఒక ఫంక్షన్ వచ్చింది, పెళ్లి. ఇంకా వెంకన్నకి సంతోషం వచ్చింది. కానీ వాళ్ళ బంధువులు ఏం చేస్తారు, వెంకన్నను భోజనానికి పిలవరు. చుట్టుపక్కల బంధువులందరినీ పిలుస్తారు, కానీ వెంకన్నని మాత్రం పిలవరు. వెంకన్న బాధపడి వాళ్ళు పిలకపోతే ఏమైంది, మనమే వెళ్ళిపోదామని భోజనానికి వెళ్ళిపోతాడు. భోజనానికి వెళ్ళి తినడం స్టార్ట్ చేస్తాడు. భోజనాల్లో కూర్చుని తింటూనే ఉంటాడు. ఎంత రైస్ పెట్టినా వద్దు అనడు. సాంబార్ మొత్తం వేసేయమంటాడు. అక్కడ ఉన్న వెరైటీస్ మొత్తం వేయించుకొని తింటూనే ఉంటాడు. ఇంకా అక్కడున్న యజమాని చూసి ఇలా భయపడతాడు, వెంకన్న మొత్తం తినేస్తే మా ఇంటికి వచ్చిన చుట్టాలు ఏమనుకుంటారు, వాళ్ళకి ఆహారం తక్కువ అయితే 10 మందిలో నా పరువు పోతుంది అని వెంకన్నని పక్కకు తీసుకెళ్ళి, వెంకన్న నిన్నెవరు పిలిచారు అని అడుగుతాడు. వెంకన్న ఇలా అంటాడు, నన్ను ఒకరు పిలిచేదేంటి, నేనే వచ్చాను అన్నాడు. అదేంటి, ఎవరు పిలవకుండా ఎలా వస్తావు అన్నాడు.
మీరేగా నన్ను పిలిచారు అన్నాడు. నేనెప్పుడు పిలిచాను అన్నాడు యజమాని. వెంకన్న, మీరు శుభలేఖలో ఏమని రాశారు? బంధుమిత్రులందరికీ ఆహ్వానం అని రాశారు కదా. వాడు నా చిన్ననాటి స్నేహితుడు, పెళ్లి కొడుకు, అందుకే వచ్చాను అంటాడు వెంకన్న. ఇంకా యజమాని ఏం మాట్లాడాలో తెలియక, వెంకన్న, భోజనం మొత్తం నువ్వే తినేస్తే ఇంకా తినవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, 10 మందిలో నా పరువు పోతుంది, ప్లీజ్ వెంకన్న అని బతిమాలి వెంకన్నని అక్కడి నుంచి పంపించేస్తారు. వెంకన్న, అందరూ ఇంతే, ఎవ్వరూ నా కడుపు నిండా భోజనం పెట్టరు అని బాధపడుకుంటూ వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన కొన్ని రోజులకి వెంకన్న వాళ్ళ విలేజ్ లో ఫుడ్ ఫెస్టివల్ నడుస్తుంది. ఫుడ్ ఫెస్టివల్ అంటే ఏంటో తెలుసా చిల్డ్రన్స్? చాలా వెరైటీస్ తో భోజనం పెడతారు. వాళ్ళు పెట్టినంత తినేస్తే మనం ఆ ఫుడ్ ఫెస్టివల్ లో గెలిచినట్టే. ఆ ఫుడ్ ఫెస్టివల్ నడుస్తుంటే ఏం చేస్తారంటే వెంకన్న ఫుడ్ ఫెస్టివల్ కి పేరు ఇచ్చి పార్టిసిపేట్ చేస్తాడు. చేస్తే వాళ్ళు పెట్టిన దానికంటే ఎక్కువ తినేస్తాడు. ఇంకా 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 పెట్టమని అడుగుతాడు. చాలా తినేస్తాడు. ఫుడ్ ఫెస్టివల్ లో వెంకన్న గెలుస్తాడు. అక్కడున్న యజమాని వెంకన్నని చూసి పక్కకు తీసుకెళ్లి, వెంకన్న, నువ్వు మంచి భోజన ప్రియుడిలా ఉన్నావు, ఎంత పెట్టినా తింటూనే ఉన్నావు, మాకు కావాల్సింది నీలాంటి వాళ్ళే, ఇలా తినేవాళ్లే కావాలి అని వెంకన్నని మెచ్చుకుంటాడు. మెచ్చుకుని డబ్బులు ఇస్తాడు. వెంకన్నతో మళ్ళీ ఇలా అంటాడు, వెంకన్న, మా హోటల్లో నువ్వు పనిచేస్తావా? మా హోటల్లో మేనేజర్ జాబ్ ఉంది, అందులో నువ్వు పనిచేస్తే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను, ఇంకా నీకు కావలసినంత భోజనం కూడా రోజు తినవచ్చు, ఆలోచించుకుని చెప్పు వెంకన్న అంటాడు. వెంకన్న ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సరే అని చెప్పేస్తాడు. చూసారా, వెంకన్నకి డబ్బు వచ్చింది, తనకి కావలసినంత భోజనం వస్తుంది రోజు. వెంకన్న ఏ విషయానికి బాధపడ్డాడో ఆ లోపమే ఈ రోజు వెంకన్నకి భోజనాన్ని తెచ్చిపెట్టింది, ఇంకా డబ్బుని తెచ్చిపెట్టింది. అందుకే ఎప్పుడు మన లోపాన్ని చూసి మనం బాధపడకూడదు. ఓకేనా చిల్డ్రన్స్? ఇలాంటి మరెన్నో మంచి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. ఓకేనా?